హనుమకొండ జిల్లా హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్టేషన్ కు చేరుకున్నారు వరంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు. కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వచ్చారు నేతలు. ఈ మేరకు బయటనే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత కౌశిక్ రెడ్డి భార్యతో సహా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలను లోపలికి అనుమతించారు. అందరు కూర్చొని యోగా చేయండి. యోగా అంటే అందరు కూర్చొని యోగా చేయండి. నేను వెహికల్ ముందు యోగా చేయండి. యోగా మా పార్టీకి ఫోటో వీడియో ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుని కౌశిక్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు కౌశిక్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయటం కొత్త కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నాటి నుండి కూడా వారిచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి ఈ రేవంత్ ప్రభుత్వం ఈరోజు ప్రజలు మరి ప్రశ్నిస్తున్నటువంటి వారు ప్రవేశపెట్టదలుచుకున్న పథకాలు అమలు చేయాలని చెప్పి ప్రశ్నిస్తుంటే ఆ దృష్టిని మళ్లించడానికి ప్రపంచమే అబ్బురబోయే విధంగా నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం పైన ఎక్కడో ఏదో జరిగింది, కుంగిపోయింది, ఇరిగిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పి అక్రమ కేసు పెట్టి కేసీఆర్ గారిని 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళలు నిజం చేసినటువంటి కేసీఆర్ గారిని కమిషన్ ముందట యోగా